వందే మాత్రం. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను జర్నలిస్ట్ నవత. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యను ఖండిస్తూ బెంగళూరులో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇది చట్టపరమైన వివాదానికి దారితీసింది. నగరంలో బహిరంగ సభల లాంటి వాటి విషయంలో కోర్టు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా నిరసన నేపథ్యంలో ఆ మార్గదర్శకాలను ఉల్లంఘించారన్న ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ నిరసనలో కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ కూడా ఉన్నారు. అతడిపై ఫిర్యాదులు వచ్చాయి. ఇక ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా జరిపిన వైమానిక దాడిలో టెహ్రాన్లో ఖమేనీ హత్యకు గురైనట్లు వచ్చిన వార్తలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ షియా ముస్లిం సమాజం మరియు అనేక సంస్థలు ఈ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. బెంగళూరులోని రిచర్డ్ టౌన్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నిరసనకారులు హత్యను ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అధికారులు అనుమతి కూడా తీసుకోలేదు. అంతేకాకుండా నిరసన కార్యక్రమాలు ఎక్కడైతే నిర్వహించాలో అక్కడ కాకుండా వేరే స్థలంలో నిర్వహించారు. కర్ణాటక హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం బెంగళూరులో ప్రజా నిరసనలు మరియు ప్రదర్శనలు ఫ్రీడమ్ పార్క్ వద్ద మాత్రమే నిర్వహించాలి. నగరంలో ట్రాఫిక్ అంతరాయాన్ని నివారించడానికి ప్రజల రక్షణ కోసం ఈ నిర్ణయం ప్రకటించింది. అనుమతి లేకుండా ఇతర ప్రాంతాలలో ర్యాలీలు లేదా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించినట్టుగానే పరిగణిస్తున్నారు. విషయం తెలిసి కూడా ఖమేనీ హత్యను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయంలో హైకోర్టు దృష్టికి కూడా వెళ్ళింది. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వారిపై ఇప్పుడు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చేసిన చర్యలపై హిందూ సంస్థలు కూడా మండిపడుతున్నాయి. అతన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. హైకోర్టు ఆంక్షలు చట్టం తెలిసి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ ఈ నిరసనల్లో పాల్గొన్నారని, వెంటనే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థ కార్యకర్త తేజస్ గౌడ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్రీడమ్ పార్క్ వెలుపల జరిగిన ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా హరీష్ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని గౌడ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల బుద్ధి ఏంటి అనేది మరోసారి నిరూపితమైంది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ప్రతిరోజు చెప్తూనే ఉంటానండి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ మూడు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్ కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.